హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా ఐడియాస్ అండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ షూట్ చేశాండి. అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ రొటీన్. పొద్దున్నే లేసి బ్రష్ చేసి అమ్మ ఏమో ఇంకా పిండిలో ఉప్పు కలిపి ఇడ్లీలు అయితే వేస్తుందండి. ఇడ్లీలు వేస్తుంది. నేనైతే పాపకి బ్రష్ చేయించి నేను బ్రష్ చేసేసానండి. ఇడ్లీలు వేసిన తర్వాత అమ్మ ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తుంది ఇడ్లీలు. నేనేమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. శనగిత్తనాలు వేయించేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి శనగిత్తనాలు వేసి వేయించుతున్నానండి. శనగిత్తనాలు వేగుతున్నాయి. ఒక పక్క శనగిత్తనాలు వేగుతున్నాయి అనమాట. ఇడ్లీ కూడా గ్యాస్ మీద పెట్టేస్తాం. ఇడ్లీ కూడా ఉడికిపోతున్నాయి అనమాట. ఇడ్లీ శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నానండి. శనగిత్తనాలు వేయించి పక్కన పెట్టుకొని ఇక పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. వేయించుకొని ఇక దాంట్లో ఉప్పు, చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. మేమైతే ఎక్కువ శనగిత్తనాలు చట్నీ అయితే చేస్తామండి. మీరు బొంబాయి చట్నీ అలాంటివి ఏం చేయమండి. శనగిత్తనాలు పచ్చిమిర్చి వేసుకొని చట్నీలాగా చేసేసుకుంటామండి. శనగిత్తనాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి అయితే చేస్తామండి. చట్నీ అయితే మిక్సీకి అయితే పట్టుకోవడానికి చేస్తున్నానండి. ఎల్లిపాయలు గిన్నెలో వేస్తే మొత్తం కిందే పడ్డాయండి. అందుకే తీసి మళ్ళీ ఎల్లిపాయలు మిక్సీ గిన్నెలో అయితే వేసేస్తున్నాను. చట్నీ అయితే పట్టేసుకున్నాను. చట్నీ మెదిగిపోయింది. ఇప్పుడు తాలింపుకి అయితే స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకొని నూనె వేసి ఒక ఎండుమిరపకాయ వేసేసి తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు పని అయితే అంట్లు బట్టలు అలాగే ఉన్నాయండి. అంట్లు బట్టలు కూడా చూపిస్తాను. తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇదిగోండి పోపు దినుసులు వేసేసాను. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఆ చట్నీ అయితే వేసేస్తానండి. చట్నీ వేసి కలిపి కొంచెం నీళ్ళు పట్టి కలిపేస్తే వేసేస్తానండి. ఈ తాలింపు అయితే వేసేస్తాను. గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు తోమాలి. గిన్నెలు తోమేసి బట్టలు ఉతికేసి గిన్నెలు తోమేలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. ఇడ్లీ ఉడికిపోయాయి. గిన్నెలు తోమే వచ్చేలోపు ఇడ్లీ ఉడికిపోయాయి. ఇడ్లీ కట్టేసి ఇంకా పాపకి టిఫిన్ పెట్టేసి బట్టలు అయితే ఉతికేసుకున్నానండి. బట్టలు ఉతికేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. ఇడ్లీ ఉడికిపోయాయి. పాపకి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఉతకడానికి వెళ్ళానండి. బట్టలు అయితే ఉతికేసాను. ఉతికేసిన తర్వాత జాడిచిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇది ఉతికి జాడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి ఎండేసి ఇక పాపకైతే పాలు కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఊడుస్తుంది చూడండి. చీపురు పట్టుకొని ఊడుస్తుంది. పాపకైతే పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. పాపకి కొన్ని పాలు తీసి ఇక మేమైతే టీ అయితే పెట్టేసుకున్నామండి. టీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ పెట్టుకొని అయితే తింటున్నానండి. ఇక్కడ మీకు హాయ్ చెప్తుందనమాట. నిఖితా హాయ్ హాయ్ అంటుంది. అందుకే నేను వీడియో తీసానండి. హాయ్ చెప్తుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.